ఇదిగోండి పంచింగ్ మిషన్. అక్కర్లేదు, అది అక్కడే ఉండుంటుంది. వస్తాను. రంగా గారు, మీ కళ్ళేంటంత ఎర్రగా ఉన్నాయి? రాత్రి నిద్రపోలేదా? రెస్ట్ తీసుకోండి, వస్తాను. రంగా గారు, మీకు నిజంగా పంచింగ్ మిషన్ కావాలా? యాక్చువల్గా కావాలి, అక్కడ ఉంటుంది. అక్కర్లా, మీరు రెస్ట్ తీసుకోండి. నువ్వా? సారీ సారీ, రా. సారీ అండి. ఏంటిది? నా బ్యూటీ కిట్, బ్యూటిఫుల్ కిట్. బాగుంది కదా? ఏంటి, ఇవన్నీ రోజూ యూజ్ చేస్తావా? పెద్దగా ఏమున్నాయని? ఇది బాడీ లోషన్, ఒంటి నిగనిగకు. ఇది క్రీమ్, ముఖం అందంగా కనిపించడానికి. పౌడర్, మందంగా పూసుకోవడానికి. ఇది లిప్ గార్డ్, లిప్స్ డ్రై కాకుండా కాపాడడానికి. ఓహో. ఇది కండిషనర్, అణిగి ఉన్న జుట్టు ఎగరడానికి. ఓహో. ఇవన్నీ జస్ట్ ఐ షేడ్స్ అంతే. అమ్మో, ఇవన్నీ రెగ్యులర్గా వాడతావా? తప్పదు, మీరంటే న్యాచురల్ బ్యూటీస్, మేం కాదు కదా. దేవుడివ్వని అందాన్ని మేము తెచ్చుకోవాలి అంటే ఇలా కొని తెచ్చుకోవాలన్నమాట. సరే, ఇవన్నీ పైపూతలు. మరి లావు తగ్గడానికేం చేస్తున్నావు? చాలా. ఏంటో? థ్రెడ్మిల్, సైక్లింగ్, బెంచ్ ప్రెస్, వాకింగ్, ఏరోబిక్స్. అది కూడా. ఇవన్నీ చేయాలనుకుంటున్నా, కానీ చేయలేకపోతున్నాను. అందుకే ప్రస్తుతానికి స్విమ్మింగ్ ఒకటే చేస్తున్నాను. ఏంటి నవ్వుతున్నారు? ఏం లేదు, నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది. చిన్నప్పుడు మా పక్కింటి ఆంటీ తలకి గుడ్డు పట్టించి వేడినీళ్లతో స్నానం చేసింది. ఇంకేమై ఉంటుంది? మాడ్ ఆమ్లెట్ అయి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ అక్కడితో వదల్లేదు. ఆ ఆమ్లెట్ ని ముక్కలు ముక్కలుగా 6 నెలల దాకా తీసి పడేస్తూనే ఉంది ఆవిడ. అవునా? అసలు జోక్ అది కాదు. ఆ ఆమ్లెట్ ముక్కలతో పాటు ఉన్న చుట్టూ కూడా ఊడిపోయింది. అవును, నిన్నిక్కడ ఎవరు పడుకోమన్నారు? రాగిణియా? కాదు, రంగా అన్నయ్య. నిజంగా రంగన్నయ్యేనా? నాకు నిద్ర వస్తుంది, మనం పడుకుందామా? పడుకో. గుడ్ నైట్.
శాలిని శాలిని శాలు ఏ శాలు శాలిని ఏంటక్కా? శాలిని ఎదురా అడిగితే చెప్పవేంట్రా? శాలిని ఏది? ఆవిడ రూమ్లోనే పడుకుంది. ఆవిడెవర్రా? అక్కడేం పని దానికి? శాలు ఏ శాలు శాలు అరచి అరచి నీ గొంతు నొప్పి పుట్టడం తప్ప నీ మాటలు దానికేం వినపడవు. అది అంతఃపురం. అక్కడి నుంచి ఆజ్ఞలే వస్తాయి, విన్నపాలు వినపడవు. మన ఇంట్లో కాఫీ రుచే వేరు కదూ. అది మీరే చెప్పాలి. నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడే తాగుతున్నానుగా. బయట టేస్ట్ చూస్తున్నావుగా. రోజూ ఇంట్లో తినేవాడికి ఓ పూట హోటల్లో తింటే అదే అద్భుతంగా ఉంటుంది. నువ్వు మాటల్లో కూడా డెవలప్ అయ్యావు తెలుసా. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. వర్షం పడుతోంది కాబట్టి నా వాకింగ్ వార్మప్ అన్నీ ఇక్కడే. మరి నీ సంగతేంటి? ఏముంది, నాన్న యాబ్సెంట్ అయితే మనకి హాలిడే డిక్లేర్ అయినట్టే. నువ్వెందుకు సన్నబడ్డలేదో నాకిప్పుడు అర్థమైంది. ఎందుకో ఎక్సర్సైజ్లు మీ నాన్న కోసం చేస్తుంటే నువ్వెలా సన్నబడతావు? ఏంటో ఆ ఒక్కటి నా వల్ల కావడం లేదు. తినడం తగ్గించక ఎక్సర్సైజ్లు చేయక ఇకెలా సన్నబడతావు? అదే నా దిగులంతా. నాన్నకి సన్నగా ఉండేవాళ్ళంటే ఇష్టం, మీలాగా. మీరు చాలా అందంగా ఉంటారు. నిజంగానా? నిజంగా నిజం. మీకు నాదిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్స్. అవును, లావుగా ఉన్నవాళ్ళు గురక పెడతారంట కదా. నేను రాత్రేమన్నా గురక పెట్టానా? లేదే, రాత్రి నేను బాగానే నిద్రపోయాను. అదేంటి, నేను నిద్రపోతే ఇంకెవరికి నిద్ర ఉండదంటుంది పల్లవక్క. నిన్నేడిపించడానికి అనుంటుందిలే. ఏంటో, నన్ను మనుషులు ఏడిపిస్తున్నారు, కలలు ఏడిపిస్తున్నాయి. ఈ కొత్త అభియోగం ఏంటో? రాత్రి నాకు పీడకలొచ్చింది. మీకు ఎప్పుడైనా వచ్చాయా? నాకు కూడా చెప్పరా? మనం ఫ్రెండ్స్ కదా. ఇంతకీ మీరెందుకు భయపడుతున్నారు? నిజం చెప్పు శాలిని, నిన్ను పంపించింది రంగన్నయ్య రాగిణియా? నిన్నే అడుగుతోంది. అది కాదు, రంగన్నయ్య. నిజం చెప్పు. ఎందుకు అబద్ధం చెప్పావు శాలిని? ఎందుకు ఈ ఇంట్లో వాళ్ళందరికీ పక్క వాళ్ళ జీవితం మీద అంత ఆసక్తి? ఎందుకంత కుతూహలం? అసలు నేనేం చేశానని,
ఎందుకంత ఇలా చేస్తున్నారు? ఆఖరికి నువ్వు కూడా. మాట్లాడి విన్సాల్ని చెప్పు. సారీ కిషోర్, డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. కానీ ఏం చేయను, ఇది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ డిస్కస్ చేసే విషయం కాదు. అందుకనే. పర్వాలేదు, చెప్పండి. అదే చెప్పాను కదా, నాకు మల్లిక గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టాలి. మల్లిక గురించా? ఎలాంటి ఇన్ఫర్మేషన్? మొత్తం. నాకు మల్లిక గురించి అన్ని విషయాలు తెలియాలి. తనెవరు, తన తల్లిదండ్రులెవరు, ఎక్కడుంటారు, తన గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఇలా అడగడానికి కారణం ఉంది కిషోర్. మల్లిక ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తనెందుకో భయపడుతుంది. అది తెలుసుకోవాలని ఈ వివరాలన్నీ అడుగుతుంది. తనని మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయపడుతుందేమో. అది కాదు, తన ఇంటికొచ్చినప్పటి నుంచి బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి. అవి తన కోసమేమోనని భయపడుతుంది. ఎవరైనా ఇంటి కాలింగ్ బెల్ కొడితే భయపడుతుంది. నిద్రలో భయపడుతుంది. అంటే తన వెనకేదైనా మిస్టరీ ఉందని మీ అనుమానమా? అంతేకాదు కిషోర్, ఒక్కసారి లాజికల్గా ఆలోచించు. తనకి పల్లవి వయసు ఉంటుంది, అందంగా ఉంది. పెళ్లి చేసుకోవాలంటే ఈడు జోడు ఎంతమందైనా దొరుకుతారు. మరి మావయ్య గారు వెంటపడ్డం దేనికి? ఇలా పెళ్లాడ్డంలో, ఇంటికి రావడంలో తన ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇది నాకే కాదు, ఇంట్లో అందరికీ అవసరం. ఇంటి శ్రేయస్సు కోసం. ఇంట్లో మావయ్య గారికి అన్నీ తెలిసే ఉంటాయి. ఎవరికీ తెలియని ఏదో రహస్యం ఉంది కిషోర్. కాదనకుండా నువ్వు నా కోసం దాని గురించి తెలుసుకోవాలి. ప్లీజ్. షూర్, మీరు ఇక ఆ విషయాన్ని మర్చిపోండి. ఆవిడ గురించి ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను మీకు చెప్తాను. పదండి వెళ్దాం. కిషోర్, ఇంకో విషయం. మా వారు ఆఫీస్కి రావడం నీకు ఇబ్బందిగానూ బాధగానూ లేదు కదా? అబే,
అలాంటిదేం లేదు. అయినా రంగా గారికి మంచి జరిగితే మాకు ఆనందమేగా. ప్రార్థన కూడా అదే ఫీల్ అయింది. ఆయన అక్కడికి రావడంలో ఆయనది కానీ నాది కానీ ప్రమేయం ఏమీ లేదు కిషోర్. ఇదంతా మావయ్య గారి నిర్ణయమే. ఆ విషయం ఎంతగా చెప్పాల్సిన పని లేదు. మీరు చెప్పాలి కిషోర్. లేకపోతే మన మధ్య కూడా విభేదాలొస్తాయి. సరే, మరి నీ వెళ్ళరానా? పిల్లలొచ్చే టైం అయింది. పర్వాలేదండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దు కిషోర్, మనం కలుసుకున్నట్టుగా ఎవరికీ తెలియకపోవడమే మంచిది. వస్తాను. I just can't believe this. రాగిణి వదిన నిన్ను కలిసిందా? ఇట్స్ సర్ప్రైజింగ్. ఆవిడెందుకు వచ్చిందో చెప్తే నువ్వింకా సర్ప్రైజ్ ఫీల్ అవుతావు. ఎందుకని? ఆవిడ గారికి మల్లిక గురించి ఇన్ఫర్మేషన్ కావాలంట. అంటే మల్లికెవరు, వాళ్ళ దేవురు, వాళ్ళ అమ్మా నాన్నెవరు, అసలు వీళ్ళిద్దరు ఎక్కడ కలిశారు, ఇది. అందులో సర్ప్రైజ్ అవ్వాల్సిందేముంది? ఆ అనుమానాలు మా అందరికీ ఉన్నవే. వదిన బయటపడింది, మిగతా వాళ్ళు. కానీ ఎంతైనా ఆవిడ మీ అమ్మ కదా. ఆవిడ మీద అనుమానం పడ్డం మీనింగ్లెస్. విల్ యూ స్టాప్ ద నాన్సెన్స్? సారీ. మీ అమ్మగారు కాకపోతే మీ నాన్నగారు భార్య, రెండూ ఒకటే కదా. చాలా తేడా ఉంది. అయినా నువ్వేంటి ఆవిడ వైపు వకాల్తా తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు? అయినా తప్పే ఉంది. ఫర్ ఏ చేంజ్ నువ్వు మీ వదిన వైపు వాదించు. నో వే. సరదాగానే కదా. సరదాగా అన్నా సీరియస్ అవుతాను. వదిలే. కమాన్ ప్రార్థన, రేపు కోర్టులో నాకెదురుగా కేసు వాదించాల్సొస్తే? అంతగా నిన్నెదిరించి వాదించాల్సొస్తే ఈ వృత్తే వదిలేస్తాను. సరే, అది వదిలే గాని ముందు ఈ విషయం చెప్పు. మీ వదిన మల్లిక గురించి అడిగిన విషయం మీ నాన్నగారికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? నువ్వు చెప్తావా? చిచే, నేనెందుకు చెప్తాను? ఆవిడ డీటెయిల్స్ కనుక్కోమంది కదా. కనుక్కున్నావా లేదని ఎంక్వైరీ చేయడానికి మళ్ళీ వస్తుంది కదా. అయినా ఇవన్నీ కనుక్కోవడానికి నేనేమన్నా ప్రైవేట్ డిటెక్టివ్నా? ఏంటి నవ్వుతావు? ఐఎమ్ వెరీ సీరియస్. ఐఎమ్ సారీ కిషోర్. నీ పరిస్థితి చూస్తే నవ్వొచ్చింది. ఏం చేయను? ఇంతకీ వదినకేమని చెప్పావు? కనుక్కుంటానా కనుక్కోనానా? ఆవిడికి నేనేం చెప్పలేదు. ఆవిడే నాకు విషయం చెప్పింది. ఏంటది? రంగా ఆఫీస్కి రావడం మీకేమైనా ఇబ్బందిగా ఉందా అంది. ఆ విషయంలో హర్ట్ అయితే ఆయన సారీ చెప్పమన్నాడంది. ఇదంతా మావయ్య గారి నిర్ణయం, మా ప్రమేయం లేదు అంది. షీఈస్ రైట్. అన్నయ్య అలాంటి పని చేయడు. కాకపోతే ఎన్ని సంవత్సరాలైనా డెవలప్మెంట్ లేదన్న బాధతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకోవచ్చు. రంగాకి సొంత ఆలోచనలుండవు.
మీ నాన్నగారి డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఎప్పుడో తీసుకునేవారు కదా. ఈ నిర్ణయం ఆయనదే అయినా ఫోర్స్ ఇంకో వైపు నుంచి వచ్చిందనుకుంటున్నాను. అంటే రాగిణి వదినేనా? కానీ కొత్తమ్మ గారిని చూస్తే ఒక్కోసారి భయం వేస్తుందండి. కిషోర్ ఏమన్నాడు రాగిని? నీకేదైనా విషయం గురించి భయం ఉందా? మీకు సిగ్గనిపించటం లేదా? సిగ్గుపడితే ఆకలి పోతుందా అండి? ఏమిటది? మీకు ప్రియమైంది కింద పడింది.